అయితే సార్ ఇప్పుడు కృష్ణదేవరాయల వేషం దగ్గరికి వచ్చేసరికి అంతకుముందు పౌరాణికాలు ఏది చేసినా ఏది చూసినా ఒక బెంచ్ మార్క్ ఉంది. పెద్ద ఆయన చేశారు, ఎన్టీఆర్ గారు చేశారు. ఎన్టీఆర్ గారు చేసిన పౌరాణిక క్యారెక్టర్లు బాలయ్య గారు చేస్తున్నారు అంటే దాంట్లో ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఆయన చేస్తున్నప్పుడు కృష్ణదేవరాయల గారు క్యారెక్టర్ చేయటము, ఫ్యూచర్లో క్యారెక్టర్ చేయటము, ఈ సెట్లు వేయటము ఎంత కష్టం పడ్డారు. తెర వెనక ఏం జరిగింది, ఎలా ఉండేవాళ్ళు బాలయ్య గారు? డైరెక్టర్ గారు హ్యాడ్ ట్రాప్ టు ద డైరెక్టర్ అండి. తనకి ఏం కావాలో ఆయన వీళ్ళు ఎలా ప్రొజెక్ట్ చేయాలి అనే విషయాన్ని ఆయనకి స్కెచెస్ కానించి పేకెట్ రంగాతో కూర్చుని మంచి మంచి టెక్నీషియన్స్ మనకి ఇళయరాజాలు, పేకెట్ రంగాలు, విఎస్ఆర్ స్వామి గారు బ్యాక్ ఇవన్నీ కూర్చుంటే తను అదే దీన్ని ఎలా చేయాలి మదన పడిపోయేవాడు. రాత్రి బావులు దాని మీద డిజైన్లు, స్కెచ్లు, జ్యువెలరీలు మద్రాసు నుంచి తెప్పించేవాళ్ళం అన్ని వేసి చూసుకుని ఒక షూటింగ్ బిఫోర్ అంటే ఆయన 3 రోజులు 4 రోజులు ఈ జ్యువెలరీలు వీటికి వేసుకుని రాత్రి బావులు నిజంగా ఒక కఠోర పరిశ్రమ. అలాగే మేము ఫ్యూచర్ చేసినప్పుడు కూడా రాత్రి ఇప్పుడు 3 ఇప్పుడు తెల్లారి 8 9 లోపల ఆయన మేకప్తో లోపల ఎంటర్ అయితే ఆ ఫ్యూచర్ ఎపిసోడ్స్ అవి అప్పట్లో గ్రాఫిక్స్ మనకి సీజీ రాలేదు. మేము అయినా కష్టపడి చేసాం. అవి రాత్రి 3-2:30 అయ్యేది. మళ్ళీ పొద్దున్నే మళ్ళీ 7:30 వచ్చేవాడు బాలయ్య. అంటే ఆల్మోస్ట్ 24 అవర్స్లో 17-18 గంటలు స్టూడియోలోనే వర్క్ చేసేవాడు. దాంట్లో మేము కొంత అప్పుడు సీజీకి వర్కౌట్ కాకపోయేటప్పటికి అవన్నీ ఆప్టికల్లో చేయాల్సి జరిగిందండి. బట్ స్టిల్ ఒక మనిషి అంటే మనం శారీరక శ్రమంలో విపరీతంగా పనిచేసేవాడిని ఏమంటాం మనం, గొడ్డులాగా పనిచేసాడు అంటారు. ఇది తిట్టు కాదండి, అప్రిషియేషన్. అంత అసలు ఆలోచించేవాడు. రాత్రి అవుతుంది 9 దాటుతుంది, బాబు కొంచెం లేట్ అయినా ఎంతసేపు పర్లేదు చేసేద్దాం అంతే, ఒకటే వర్డ్ చేసేద్దామని. ఆ ఇండస్ట్రీలో అలా ఆయన రాత్రి మూడు చేసేవారు. ఆ డిసిప్లిన్ ఈ సినిమాకి ముఖ్యంగా 3 స్తంభాలు. నేను ఎన్నో స్తంభాలు ఉన్నాయి దానికి, కానీ ముఖ్యంగా వీళ్ళు బాలకృష్ణ గారు, సింగీతం శ్రీనివాసరావు గారు అండ్ ఈ ప్రాజెక్టుని నాకు నిజంగా ఇచ్చిన బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ. అలాగే ఆ టెక్నీషియన్స్ అందరూ, ఇళయరాజా కానీ, దీనికి జంధ్యాల గారి డైలాగ్స్ కానీ చాలా అదృష్టవంతుందండి. పేటూరు సుందరమూర్తి గారు, విజయ్ ప్రభుదేవ, సుందరం, ఆయన రాజు, ఆయన సుందరం మాస్టర్ రాజు దీంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. సురమోహం అనేది రాజు ఫస్ట్ సినిమా అవుతుంది. అంటే సుందరం మాస్టర్ని మేమే అడిగాం, మాస్టర్ మీరే చేస్తున్నారు, మీ పిల్లల్లో ఆల్రెడీ ప్రభు వచ్చాడు కదా, ఇతను దీంట్లో మొదలెట్టేద్దాం అంటే మీ ఇష్టం అన్నాం. అలా స్టార్ట్ అయింది అది. ఎన్నో జ్ఞాపకాలండి చెప్పండి. నేను తర్వాత వంశానికి ఒకడు కమర్షియల్గా చాలా పెద్ద హిట్, 32 సెంటర్లు 100 days ఆడింది. అన్నీ ఉన్నా కూడా ప్రతివాడు మీరు ఆదిత్య శిక్షణ నిర్మాత అంటారు. అలా తర్వాత మనం మరేవాడి బాసు మిత్రుడు చేసాం. అవి పెద్దగా పోలేపటికి బాలకృష్ణ గారు పాపం నాకు ఇచ్చే కోఆపరేషన్ కానీ, మరేవాడి బాస్ ముందు నేను 1-2 సినిమాలు డబ్బుడు వర్షన్ అంటే ఒక విఐపి అనేది డబ్బింగ్ చేసి దెబ్బతిన్నా. తర్వాత ఒక ఏరియా రక్షకుడు అనేది దెబ్బతిన్నా. తర్వాత అనగనగా ఓ అమ్మాయి అని చాలా మంచి సినిమా అండి, తీలేపేట డైరెక్టర్ వాటెవర్, అది నా పేట. ఆ టైంలో ఆయన అడిగా, మాత్రం బాబు నాకు ఇట్లా కొంచెం ఇదిలో ఉన్నాను, నాకు ఒక సినిమా చేసి పెడతారా అంటే అసలు మాత్రం ఆలోచించకుండా ఇంకొక సెకండ్ థాట్ కూడా ఇవ్వకుండా చేస్తున్నాం అని అన్నారు. గ్రేట్ కదా అది. ఆయన నిజంగానే అసలు వెనక ముందు ఆలోచించుకోవడం చేసిన సినిమాలు ఈ 2 అండి. ముఖ్యంగా నేను ఒక స్థానం నుంచి కొంచెం తగ్గిన తర్వాత బలేవాడి బాసు కానీ, మిత్రుడు కానీ 2 సినిమాలు ఆయన కష్టంలో ఇచ్చినవి. అయితే మనకి ఏదో అంటారే ఇక్కడ నుదుట రాసి పెట్టి ఉండాలి కదా, ఆ 2 విషయాల్లోనూ బాలకృష్ణ గారు ఇచ్చిన ఫ్రీడమ్ని నేను వాడుకోలేకపోయాను. ఎందుకంటే ఆయన నాకు వాటికి బాగా గుర్తు. బలేవాడి బాస్కి అయితే ఆయన చెప్పారు, షరత్గా చేసుకోండి కృష్ణ గారు, మీరు మంచి హిట్ ఇచ్చారు వంశానికి ఒకడు, మేము మా బ్యానర్లో పెద్దన్నయ్య చేసాం హిట్. తర్వాత ఇంకో 2 సినిమాలు సుల్తాన్ ఒకటిను పీబీ ఆర్ట్స్కి, ఇంకొక సినిమా మన ఎంఎస్ రెడ్డి గారికి చేశారు వంశోద్ధారకుడు అని. కృష్ణ సార్ మీ కథ మీద గ్రిప్ ఉంది, మీదేమో ఫ్యామిలీ డ్రామాలు బ్రహ్మాండంగా చేయండి నా మాట. నేను అప్పుడు ఏదో కొంచెం ట్రెండ్ మారుతుందని మధ్యలో ఒక ఇన్ఫ్లుయెన్స్, కొంతమంది ఒక వ్యక్తుల వల్ల ఇన్ఫ్లుయెన్స్ల వల్ల మాకు కొంచెం కొత్తగా ఆలోచిద్దామని నేను డివేట్ చేసుకుని
నేను ఏదో అవి అనవసరంగా నేను ఒక సక్సెస్ఫుల్ సినిమాని ఆయన నాకు నమ్మకంతో ఇచ్చినందుకు ఆయన నేను సక్సెస్ఫుల్గా సినిమాని ఇవ్వలేకపోయాను, దానివల్ల నేను ఇబ్బంది పడ్డాను. అది ఎప్పుడు నన్ను తొలిచేస్తుంటుంది. అయితే తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత మిత్రుడు సినిమా తీశాను. అయితే మిత్రుడు ఆయనకి ఉన్న ఎక్స్పెక్టేషన్స్ రీచ్ కాలేదని తప్పితే ఎవ్వరూ దాన్ని బ్యాడ్ ఫిల్మ్ అంటారు. మిత్రుడు మంచి సినిమా అండి, కాకపోతే ఆయన బాలయ్యని చూద్దాం అనుకునే ఎమోషన్స్ కానీ అవి మిస్ అయ్యారు మీరు. నన్ను బోయపాటి సీన్ కూడా ఒకసారి అన్నారు, ఆ సినిమా అప్పుడే అతను సింహ చేస్తున్నాడు. సింహ కృష్ణప్రసాద్ ఆ క్యారెక్టరైజేషన్ భద్రిపోయిందండి. ఆ ప్రొఫైల్లో ఆయన ఉంచుతూ చక్కగా చేశారు. నేను అది ఒక క్యారెక్టర్కి నాకు ఆయన సింహాలో క్యారెక్టర్ చూశారు కదా, ఎక్కడ ఆయన ఆ బ్యాలెన్స్డ్ ఇది అది ఎంతో బాగుంది, నాకు బాగా ఇన్స్పైర్ అయ్యాం అని అన్నారు. అట్లా అది మనకి ఇప్పుడు అది రాసి పెట్టి ఉండాలి ఆ టైం కూడా, అదే టైం. మళ్ళీ నేను అఫ్కోర్స్ ఆ టైంని నేను అనుకుని మళ్ళీ గ్యాప్లు వచ్చిన మళ్ళీ జెంటిల్మెన్తో మళ్ళీ బ్యాక్ అంటున్నారు, సమ్మోహనం చేశాను, మన యశోద చేశాను, సక్సెస్ఫుల్గా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. సో ఇవన్నిటికీ మూల కారణం అంటే కష్టంలో ఉన్నప్పుడు ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఆయన నన్ను ఏం చేయగలరా లేదా ఒక్క క్షణం ఆలోచించలే, ఒక్క క్షణం కూడా ఆలోచించలే ఆయన. హ్యాట్స్ ఆఫ్. ఆ విషయంలో ఆయనకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటానండి బాలకృష్ణ గారికి. ఎందుకంటే నాకు సినిమా అనే ఒక పేజీ, ప్రపంచంలో ఒక పేజీ అనేది ఉంటే ఆ పేజీలో నాకు కూడా ఒక స్థానం ఉంది. చాలామంది నన్ను అంటే మీకేంటి సార్ పెద్ద నిర్మాత అంటే, పెద్ద నిర్మాత ఎట్టాగా అవుతానండి అంటే బాలకృష్ణ గారు సినిమా చేశారు కాబట్టి 4 సినిమాలు చేశారు కాబట్టి నన్ను పెద్ద నిర్మాత లిస్టులో వేశారు. నేను ఇప్పుడు మధ్యతరగతి సినిమా నిర్మాతలేనండి అంటారు, బలివాడు సార్ అంటారు. అంటే ఆ బ్రాండ్ని ఆయన నాకు కల్పించారు ఆయన. నిజంగానే అది చాలా చాలా ఆయనకి ఎప్పుడూ నేను రుణపడి ఉంటానండి.